చెప్పినప్పుడు ఇదంతా గీసేసి బ్లడ్ ఇదంతా సో అలా ఏమిటంటే వాడికి తగిలేసే కాకపోతే నాకు ఈ లెఫ్ట్ సైడ్ ఈ నెక్క నుంచి ఇదంతా బాగా వాసిపోయింది అంతే. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ట్యూస్డే ఆఫ్టర్నూన్, మొన్న 2 రోజుల క్రితం. అంటే ఎక్కడండి? అంటే మీరు అది పోలీస్ స్టేషన్ ఎదురు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా అక్కడ బస్ స్టాప్ దగ్గర. అది చూస్తుండగానేనా కొన్ని వందల మంది వెహికల్స్ వస్తున్నాయి. మీకు ఆ సిచ్యువేషన్ చెప్తే మీకు భయం వేస్తుంది. యాంకరింగ్ కూడా వదిలేసి పారిపోతారేమండి, అంత భయపడతారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో ఇది జరిగిందనేది. అప్పుడు మమ్మల్ని ఎంటర్ అవనివ్వలేదు. అంటే మమ్మల్ని అంటే నా బ్రదర్ని బ్రహ్మశ్రీ తాలూకాలు ఎవరైనా ఉంటే లోపలికి రావద్దని చెప్పాడంట. అంటే ఇతని మనసులో ఏదో గెర్జి పెట్టుకున్నాడు అనేది అప్పుడు మనకు అర్థమైంది. ఎందుకు వద్దన్నారు కొందరు క్వశ్చన్ చేశారంట. అదేంటి అది ఎక్కడ బయట బౌన్సర్స్ ఉంటారు వాళ్ళకి చెప్పి బ్రహ్మశ్రీ తాలూకాలు ఎవరు వచ్చినా లోపలికి రానివద్దని చెప్తే మన ఎవరైతే కొలీగ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే అదేంటది అందరిలో వాళ్ళు కూడా ఓనర్స్ వాళ్ళు వచ్చారు రావద్దని వాళ్ళ వేళ వేయడం ఏంటి, అది చాలా తప్పు అది ఇదని చెప్పి అంటే లేదు సార్ లోపలికి రానివద్దన్నారు వాళ్ళని అనగానే కొందరు ఒక 4-5 మళ్ళీ మాతో అంటే ప్రశాంత్తో పాటు రాకేష్తో పాటు వచ్చారు, వెనక్కి వచ్చారట. అది తప్పు, చాలా తప్పు అనేసి. సరే అప్పుడు ఈ ప్రెసిడెంట్ గారు వచ్చి లేదు ప్రశాంత్ గారు లోపల ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాం కదా అని వెళ్ళారు. ఇది క్లోజ్ చెప్పాం కదండి. ఆయనకి మనకి కన్వర్సేషన్ ఏమీ జరగలేదు, జీరో. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ గొడవకి స్టార్ట్ చెప్తాను. మనకి అక్కడ ఉన్న విషయం ఏమిటంటే మన లేఅవుట్లన్నీ ప్లే గ్రౌండ్ కింద మార్చాడు ఆయన. విపరీతమైన కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసేసాడు. మన ప్లాట్స్ ఎక్కడ ఉంటాయి కూడా తెలీదు. ఒక ప్లాట్స్ పక్కన పెడదాం, 20 ఎకరాలు ల్యాండ్ అంటే లైక్ 1 విలేజ్. దానిలో దారిలేవి, మా దారులుంటే ఎక్కడో మాకు తెలుస్తాయి కదా. అంత ప్లే గ్రౌండ్ చేస్తాడు కాబట్టి దారులు లేవు. సో మీరు అక్కడ మాట్లాడారు, అది సంధ్యా కన్వెన్షన్ లో మాట్లాడిన విషయం మీరు చెప్తున్నారు? కాదు, ఇది మనం హైడ్రాక్ కంప్లైంట్ ఇచ్చిన దీనిలో మనం ఏం చేసామని అంటే దీన్ని హైడ్రాకి ఏం మెన్షన్ చేసామంటే సార్ మాకు దారులు ఇవ్వండి సార్, ఆ లేఅవుట్ లో దారులు లేవు సార్ అంటే. అలా ఏమిటి దారులు లేకపోవడం ఏమిటి, రోడ్లు ఉంటాయి కదా లేఅవుట్ అంటే అని అడగడం జరిగింది. అయితే మేమన్నాము లేదు సార్ ఇలా సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు అని మొత్తం రోడ్లు క్లోజ్ చేసేసి ఆయన కొన్ని పర్మిషన్లు పెట్టుకొని ఆయన కట్టేస్తున్నాడు. మరి మా స్థలాల్లో మా రోడ్లో మా ఇంటికి వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళాలి అని అంటే ఒక రోడ్డు కావాలి కదా అని మనం ఒక కంప్లైంట్ రేజ్ చేసాం. ఒక నిమిషం మేడం, బయట మీరు సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఏదైతే మాట్లాడారో రమ్య గారు అది బయట ఉంది, చూద్దాం ముందు అసలు దాన్ని చూసి మాట్లాడదాం. నా పేరు డాక్టర్ రమ్యశ్రీ అండి, ఫిల్మ్ యాక్టర్. మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నేను 400 సినిమాలు చేశాను. నేను లాంగ్వేజెస్ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. అంటే ఇంత ఉండి నేను ఎంతో పెద్ద సోషల్ వర్కర్ నండి, ప్రజలకు సేవ చేయాలనుకునే మనిషిని. ఈ రోజు చూశారు కదండి నా అవతారం, నేను ఎలా ఉన్నాను అనేది. ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ ఉండి మన మీడియా మిత్రులు షూట్ చేస్తున్న ప్లేస్ లో నేను మార్నింగ్ నుంచి సార్ 10 o'clock నుంచి అది హైడ్రా ఆఫీసర్స్ నన్ను పిలిస్తేనే ఇక్కడికి వచ్చానే తప్ప నాకు నేనుగా రాలేదండి. ఇక్కడ మేమందరమే ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అందరం మేము వస్తున్నామమ్మా, మీరు ఎవరెవరు ఉన్నారో రండి అంటేనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నా ప్లాట్ నెంబర్ వచ్చి 144 అండి. నాది దగ్గర 25 సంవత్సరాలు అవుతుందండి నేను దాన్ని కొనుక్కొని. దాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాను. నా సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత అది ఏదైనా ఒక జీవనోపాధి కల్పించుకుందామని ఒక ఆశతో దాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నానండి. దీన్ని ఈ రోజు ఇక్కడ ఏమి జరిగిందంటే వచ్చి నేను కొన్ని వీడియోలు అవి చేస్తున్నానండి. ఇంతకు ముందు కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 20 days 15 days బ్యాక్ మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇది ఇక్కడ దీన్ని ఒక మార్కింగ్లు అవి చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ దాన్ని కొలాప్స్ చేసి అంటే సరిపేసి దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే కొలాప్స్ చేశారో దాని దగ్గర మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మన సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు కట్టడం జరిగిందండి. నా పేరు డాక్టర్ రమ్యశ్రీ అండి. ఎస్ అండి, రమ్య గారు చూసాను చాలా అంటే ఉద్వేగంగా మీరు మాట్లాడతారు. మీరు ఎంత బాధపడుతున్నారు అనేది మీ వాయిస్లో మాకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మాకు కూడా అనిపిస్తుంది అంటే ఒక సాధారణ అంటే మీరు ఒక ఆల్రెడీ ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక సినీ నటి, వెరీ ఫెమిలియర్ ఫేస్ అది అయినప్పటికీ కూడా అందరికీ ఇంత చేయగలుగుతున్నారంటే మరి అసలు మీ పక్కన ఎవరైతే కొనుక్కొని ఉన్నారో ఒక సామాన్య మానవులు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి అని భయం వేస్తుంది. అదే అండి, వాళ్ళు అంటే ఇక్కడ ఏమి జరిగిందంటే అండి, సో యాక్చువల్లీ హైడ్రాకి వెళ్ళటందుకు కూడా ఒక 25
మెంబర్స్ వీళ్ళగా ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరి పెయిన్ ఏంటంటే రమ్య గారు మీరు చూడండి కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఎవరైనా అలాగే జరుగుతుంది మీ వెనకాతలు మేము ఉంటామండి, మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంతో మంది యు బిలీవ్ 85 years ఓల్డ్ 90 years ఓల్డ్ మ్యాన్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా 70 ఏళ్ళు ఇలా ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎవరో ఎక్కడో ఉంటే పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళు 81లోనే కొన్నారంటే మీరు అర్థం, 81లో అంటే దగ్గర దగ్గర 40 years ఇలా 42 years కొనుక్కొని వాటిని జాగ్రత్త చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకుందామని ఇతను ఎంటర్ అయినప్పటి నుంచి అందరూ సఫర్ అవుతున్నారు. ఏదో చేసుకోవాలని ఉంది, ఏదో అమ్ముకుందామో లేకపోతే దీన్ని ఏదో మనమే కట్టుకొని అద్దెకిచ్చుకుంటే మనకి డబ్బులు వస్తాయి కదానో సంథింగ్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉండి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దీనిని మనం ఏమిటంటే హైడ్రా దగ్గరికి మనం ఏమీ చేయలేని పరిస్థితి. హైడ్రా అనేది ఎంత బ్రహ్మాండమైనది అనేది మనం దాని గురించి చర్చ చేసిన గానీ లేకపోతే జరిగిన సిచ్యువేషన్లో గానీ ఇదంతా మనం అర్థం చేసుకొని నిజంగా మా అంతలు మేము డిస్కషన్ చేసుకున్నామండి. మంచి ఒక దీన్ని హైడ్రా అనే ఒక వ్యవస్థని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారంటే ప్రజలకి ఎంతో చేయడండి. ఒక రోడ్డు మీద ఒక ఇది కట్టిస్తే మనం చూస్తున్నాం కదండి, ఏంటి రోడ్డు ఇది 40 feet రోడ్డు అయితే ఇంత రోడ్డు ఉంటుంది, మనం వెళ్ళటందుకు కూడా ఎగ్జాక్ట్లీ అలాగా దానికి చాలా మంచిది ప్రవేశపెట్టారు. మనకు రోడ్లు అవి అన్ని క్లోజ్ చేసేసాడు కదా తను. మనం రోడ్ల కోసం మనం పోరాడుదాము, మనకి ఇంకేమి వద్దు, రోడ్లు ఇస్తే మన ప్లాట్లు ఎవరియాలి దొరికిపోతాయిలేండి అలా అనుకొని డిస్కస్ చేసుకొని అక్కడ ఎక్కడో ఎన్ఆర్ వెళితే ఇక్కడ 5-6 ఫ్యామిలీస్ ఒకసారి వెళ్ళాము, ఒక 7-8 ఫ్యామిలీస్ ఒకసారి వెళ్ళాము, ఇలాగా కంప్లైంట్ ఇస్తున్నాం. కానీ వాళ్ళు చెక్ చేసుకోవాలి కదండి దీనిలో వాస్తవాలు ఏంటి ఏవేంటి ఎలాగేమిటని. కానీ ఐపీఎస్ మన హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు దగ్గర 8 o'clock మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి శ్రీధర్ రావు గారిని కూడా రమ్మంటే రాలేదు, వాళ్ళ లాయర్ని పంపించారు. మా బాధితులు అందరమే మేము పెద్దవాళ్ళు అయ్యి ఉండి కూడా అర్ధరాత్రి 12 గంటల దాకా అంత పెద్ద ఆఫీసరు చాలా సీరియస్ గా దాన్ని అంతా సాటిలైట్ లో చూసి వీళ్ళు చెప్తున్నది ఏంటి, పేపర్లు ఏంటి, ఇది కరెక్టేనా, ఇది ఎప్పుడు వేసారు, ఏం వేసారు అంత ఎంక్వైరీ చేసి ఎస్ 100% దీనిలో తప్పు ఉంది అని అనుకుని నెక్స్ట్ డే 1 month బ్యాక్ కూలగొట్టారండి. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రోడ్లు మార్పింగ్ ఏదో ముగ్గుతోనో దేనితోనో చేశారు అప్పటికప్పుడు వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి. బట్ దాన్ని చేస్తే నెక్స్ట్ డేకే ఆ ముగ్గుతోని మేము ఎక్కడ వెళ్ళి ఐడెంటిఫై చేసేస్తాం అది ఇదని మొత్తం అంతా సరిపేసి ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ కొందరు వెళ్ళేటంటే సార్ మీరు రోడ్డు అంటే ఏంటి సార్, ఆ రోడ్డు అలాగే వేసారు సార్, అతను రాత్రి స్టార్ట్ చేశారు మళ్ళీ శ్రీధర్ రావు మళ్ళీ అంటే ఏది హైడ్రా అధికారులు కూలగొట్టిన తర్వాత కూడా అతను మళ్ళీ ఆ రోడ్డుని వేసేయటము, మళ్ళీ ఆ బోర్డులు పెట్టేసేయటము ఇదంతా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆయన. సో వాళ్ళు మార్పింగ్ కూడా చేశారు, ఇదిగో ఇక్కడెక్కడ ఇది చెయ్యకూడదు అది ఇదని అయినా చేశాడు. సో దాన్ని మళ్ళీ మేము వెళ్ళినంటే సరే ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తే పర్వాలేదు కానీ మీరు అంత చేశారు సార్, మాకు ఒక రోడ్లు మాత్రం ఇవ్వండి సార్ అంటే సార్ అనేది ఒకటండి, రోడ్లు ఎవరివండి, మావా మీవా ఎవరివి కాదు, శ్రీధర్ రావు కూడా కాదు. ఇది ఒక జిహెచ్ఎంసీవి లేకపోతే ఒక హైడ్రా ఆక్రమణకు గురైన హైడ్రా తీస్తుంది. అందుకనే జిహెచ్ఎంసీ వాళ్ళని టౌన్ ప్లానింగ్ వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇదేంటి ఇదేలాగా అదేలాగా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ ఆపరేషన్ మొదలెట్టారు. ఎస్ పర్మనెంట్ రోడ్లు మీకు ఇస్తాము. ఎప్పుడు మొదలు పెట్టారు మళ్ళీ? ట్యూస్డే, మొన్న ట్యూస్డే. అప్పుడు మనల్ని బాధితుల్ని పిలవడం జరిగింది. ఓకే రోడ్లు వేస్తున్నాము, మీ ఏయో కనుక్కుంటారేమో కనుక్కోండి, మీరు మీకు మీ బిట్లు ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తాయి అలా చూసుకోండి అమ్మ అని చెప్పి కబురు చేస్తే మనం అందరం ఒక 7 families వరకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆయన నన్ను ఎందుకు చేశాడనేది అతని మైండ్ లో ఏముందనేది ఐ డోంట్ నో.